హలో ఎవ్రీవన్, నమస్తే. నా పేరు ప్రమిళ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి ఉంటారు కదండి, ముగ్గునే బ్లౌజెస్ మీద ఎలా డిజైన్ చేసుకోవాలని చూద్దాము. ఇది మమ్మీ కోసం దసరాకి చేస్తున్నాను వర్క్. అండ్ చాలా సింపుల్ ఐటమ్స్ యూజ్ చేస్తున్నానండి. పెద్ద ఎక్కువ ఏం బడ్జెట్ కాదు, జస్ట్ బీడ్స్, గోల్డెన్ జరీ అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆల్రెడీ డ్రా చేసి పెట్టుకున్నానండి. ఫ్రీ హ్యాండ్తోనే డ్రా చేసేసుకున్నాను, ఎటువంటి ట్రేస్ పేపర్స్ ఏం లేకుండా. ఇక్కడ చూడండి, జస్ట్ సెంటర్లో 3 డాట్స్ అండ్ మధ్య చుక్క అంటారు కదా, మధ్య చుక్కలాగా 4 డాట్స్, అగైన్ మిడిల్లో 1 డాట్, ఆఫ్టర్ దట్ 2 డాట్లు పెట్టుకున్నా. ఇలా పెట్టుకున్న తర్వాత జస్ట్ ఈ కోలాన్ని డ్రా చేసేసుకోవడమే. ఓకే, డ్రా చేసుకున్నప్పుడు ఈ క్యాప్ హైట్స్ ఈక్వల్గా పెట్టుకోండి. నార్మల్ జెల్ పెన్ యూజ్ చేస్తున్నాను, ఎలాగో మనం వీటి మీద స్టిచ్చెస్ వేసేస్తాం కాబట్టి ఆ మార్క్స్ కూడా కనిపించవు. మీకు జస్ట్ క్లాస్ 1 ఒకటి వస్తే సరిపోతుందండి. ఆ క్లాస్ 1 ఒకటి వస్తే మీరు ఈజీగా ఈ డిజైన్ అయితే డ్రా చేసేసుకోగలరు అండ్ కుట్టేయగలరు కూడా. అంతే, సెంటర్లో ఒక రౌండ్. సో ఇలా డ్రా చేసేసుకోవాలండి. ఇంకా మాకు కలుపుడు ముగ్గులు రావు అనుకునే వాళ్ళు 2 హెచ్చులు పెట్టేసుకొని మధ్యలో డాట్స్ పెట్టేసుకోండి అంతే. ఓకే, ఇలా అయిపోయిన తర్వాత జరీ థ్రెడ్ని తీసుకోవాలి. తీసుకొని జరీ థ్రెడ్ ఎక్స్ట్రీమ్ ఎండ్లో ఫ్రీ హ్యాండ్ నాట్ అయితే వేసేసుకోవాలి. అండ్ ఫస్ట్ క్లాసెస్లో చెప్పిన విధంగా థ్రెడ్ పొజిషన్ పట్టుకోవాలి. ఇలా టూ స్ట్రింగ్స్ వచ్చేసి ఇలాగా పట్టుకున్న తర్వాత మనం ఎక్కడి నుంచి కుట్టాలనుకుంటున్నామో మన లెఫ్ట్ హ్యాండ్ అనేది ఫ్రేమ్కి దాని కిందకి వెళ్ళిపోవాలన్నమాట. ఓకే, అలా స్టార్ట్ చేసిన తర్వాత ఈ ఎండ్స్ నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను కుట్టడం. చూడండి, జస్ట్ మీకు క్లాస్ 1లో గొలుసు కుట్టు అంటే చైన్ స్టిచ్, గొలుసు కుట్టు మాదిరిగానే వేసుకుంటూ వచ్చేసేయాలి. ఇక్కడ కోలం ముగ్గుల్లో మనకి షార్ప్ ఎండ్స్ ఉండవు, అంటే సూది మొనలు అంటారు కదా, అలా ఏమి ఉండవు కదా. అంటే రౌండ్గా చాలా నీట్గా గుండ్రంగా వర్క్ చేసుకోవడమేనండి. అండ్ ఇలాంటివి మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ లెర్నింగ్లోనే, అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలాంటి స్టేజెస్లో ఉన్నప్పుడు ఇది నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు చైన్ స్టిచ్ ప్రాక్టీస్ అనేది చాలా బాగా అవుతుందన్నమాట. అండ్ మీరు ఇంకా మీకేం ఫీల్ వస్తుందంటే ఓకే, మనం ఇంకా లెర్నింగ్లోనే లేము, మనం కూడా బ్లౌజెస్ చేయగలుగుతున్నాం అన్న ఫీల్ వస్తుంది. ఇక్కడ చూసారా, ఇప్పుడు నేను డౌన్ నుంచి అప్వర్డ్ స్టిచ్చెస్ వేస్తున్నా. ప్రాక్టీస్ కూడా మంచిగా అవుతుంది, మనం కూడా బ్లౌజ్ చేసాము అన్న సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది. హోప్ మన ఛానల్ని మీరు ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. ఫాలో అవుతున్నారంటే కనుక వీడియోస్కి ఒక కామెంట్ పెట్టండి, సో దట్ నేను తెలుసుకుంటాను ఓకే వీళ్ళు ఫాలో అవుతున్నారు అని చెప్పి. ఇంతేనండి, జస్ట్ అప్ అండ్ డౌన్స్ లాగా ఈ స్టిచ్చెస్ వేసేసుకోవడం. ఫస్టే మనం చుక్కలు పెట్టుకొని ముగ్గు వేసుకోవచ్చు, లేదంటే ముగ్గు పెట్టుకొని చుక్కలు వేసుకోవచ్చు. నేనైతే ముగ్గు పెట్టుకొని చుక్కలు వేసుకుంటాను. డిఫరెంట్గా ఉంది అండ్ మంచి ట్రెండింగ్లో ఉంది కదా ఈ వర్క్ అనేది. ఓకే, ఇక్కడికి వచ్చినప్పటికీ నేను డబల్ లైన్ కూడా కంటిన్యూ చేసేస్తున్నాను చూడండి. సో డబల్ చైన్ మాట పక్కనే రావాలి. మనం ముగ్గులు పెట్టుకున్నప్పుడు కూడా అనుకుంటాం కదా, నార్మల్గా ముగ్గు పలుచగా ఉంటే బాగోదు, 2 సార్లు అయినా ముద్దగా ఉండాలని దాని మీద 2వ సార్లు కూడా పెట్టేస్తాం. నేనైతే పెట్టనులేండి, బ్లౌజెస్ వరకు అయితే పెడుతున్నాను, మరి తప్పట్లేదు.
మీకు గనక ఒక డౌన్ సైడ్ ప్రాక్టీస్ అయినా అప్ సైడ్ ప్రాక్టీస్ అయినా సరే అదే మోషన్లో మీరు ఫ్రేమ్ని అయితే తిప్పేసుకోకండి. స్టేబుల్గా ఫ్రేమ్ని ఇలానే ఉంచి మీ చేతినే అప్ అండ్ డౌన్కి మేనేజ్ చేసుకోండి. అప్పుడు మీకు ఏ డిజైన్ అయినా ఈజీగా వేయగలిగే శక్తి వస్తుంది అనమాట. అంటే మీ హ్యాండ్ ప్రిపేర్ అయిపోతుంది మంచిగా. ఓకే, ఇలా డబుల్ చైన్ వేసేసుకోవాలి. ఇలా అయితే డబుల్ చైన్ని ఎండ్ చేసేసుకోవాలి. ఈ ఫైనల్ స్టేజ్కి వచ్చినప్పటికి నాట్ అనేది ప్లేస్ చేయాలన్నమాట. చెప్పాను కదండి, నాట్ వేసినప్పుడు 2 నాట్స్ వేసుకోవడం వలన పైన ఉండే థ్రెడ్ అనేది మనకి కనిపించదు. కలుపుడు ముగ్గుని కంప్లీట్ చేద్దామనేసి ఇంకొకటి కూడా వేసేస్తున్నానండి. చూడండి, ఎందుకు నేను అన్ని ఫ్రీ హ్యాండ్తోనే చేసి చూపిస్తున్నాను అంటే మిమ్మల్ని మెంటల్గా ప్రిపేర్ చేయడానికి. అంటే ప్రతిదానికి డిపెండ్ అయిపోకుండా ట్రేస్ పేపర్కి డిపెండ్ అయిపోయి మనకి మార్కింగ్ అవి రాకుండా ఉండకుండా ఆపేసుకుంటాం కదా వర్క్ స్టార్ట్ చేయకుండా. అందుకని అలవాటు చేసుకున్నప్పుడు మీరు ఫ్రీ హ్యాండ్తో డిజైన్ చేసేసుకుంటే ఎటువంటి ట్రేస్ పేపర్స్ అవి అవసరం లేదు. అండ్ మనకి చెయ్యి కూడా మంచిగా మెలికలు తిప్పినప్పుడు మంచిగా యూజ్ అవుతుంది. అంటే మనం ఏ డిజైన్ అయినా ఈజీగా బెండ్ చేసేసి అనమాట. ఓకే, ఫైనల్గా ఇలాగా రీచ్ అయిపోవాలన్నమాట. అండ్ మనం మళ్ళీ డబుల్ చైన్ని స్టార్ట్ చేసేసారు. ఈ బ్లౌజ్ కలర్కి అండ్ నేను వేసి ఈ కోలం డిజైన్కి భలే అనిపిస్తుందండి. ఫస్ట్ టైం ఇలాంటి డిజైన్స్ శారీస్ మీద వేయడం. ఓకే, ట్రై చేసి చూద్దాం ఏముందిలే అనుకున్నాను. అవుట్పుట్ అయితే చాలా క్లాసీగా వస్తుంది. వీటి హ్యాండ్స్ ఎలా డిజైన్ చేసుకోవాలో అన్నది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. అండ్ వీటికి మధ్యలో బుటాస్ ఏం వేసుకోవాలో అన్నది చిన్ని పేపర్ మీద డ్రా చేసి ఫోటో అయితే యాడ్ చేస్తాను, ఒకసారి చూసేసేయండి. ఒక్క గొలుసు కుట్టు వస్తే మనం బ్లౌజ్ చేసుకోవచ్చా అన్నదానికి ఎస్, చేసుకోవచ్చు అని చూపించడం అంతేనండి. మీరు మంచిగా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. ప్రాక్టీస్ చేసుకుంటే కనుక రఫ్ పీసెస్ తీసుకొని బ్లౌజెస్ కూడా స్టార్ట్ చేసేసుకోండి. అలా చెప్పను. జస్ట్ ప్రాక్టీస్ సెక్షన్ కింద ఉంటుంది. అలానే మన బ్లౌజ్ మనం స్టిచ్ చేసుకున్నామన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. ఓకే, ఎక్స్ట్రీమ్ ఎండ్స్కి వచ్చేసిన తర్వాత నాట్ అయితే వేసేసుకోవాలండి. ఎస్, ఇలా నాట్ అనేది ప్లేస్ చేసేసుకోవాలి. అంతే, ముగ్గునైతే కలిపేసుకున్నాం. మరి చుక్కలు పెట్టుకోవాలి కదా, చుక్కలు కూడా పెట్టేసుకున్నాం. వాటికి ఈ బీడ్స్ యూజ్ చేస్తాను. ఈ బీడ్స్కి ప్రతి బీడ్ వేసుకున్న తర్వాత ముడైతే వేసుకోవాలండి. మేము ముడి వేయలేకపోతున్నాము అనుకునే వాళ్ళు సూదితో కూడా వేసుకోవచ్చు. బట్ నా సజెషన్ ఏంటి అంటే, ఈ బీడ్స్ వేసుకునేటప్పుడు చక్కగా మనం ముడి కుట్టు కూడా ప్రాక్టీస్ అవుతుంది కదా. సో ఆరి నీడిల్తోనే వేయడానికి ట్రై చేయండి. అంటే నార్మల్ నీడిల్ మీద డిపెండ్ అయిపోకుండా ఆరి నీడిల్తోనే వేసేయచ్చు అన్నది వచ్చేస్తుంది అన్నమాట మీకు ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల. లేదంటే మీరు సూదిలోకి దారం ఎక్కించుకొని బీడ్స్ని అప్ అండ్ డౌన్ చేసేసుకుంటే అయిపోతుంది. బేసిక్గా చుక్కలు పెట్టి ముగ్గు పెడతారు అనుకుంటా, నేనైతే ముగ్గు వేసి చుక్కలు వేస్తున్నాను. అండ్ ఈ బ్లౌజ్ కలర్ కూడా బాగుందండి. లైక్ మనం శిల్పారామంలో గోడల మీద చూస్తాం కదా, అలా అనిపించింది నాకు. మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇక్కడ సెంటర్కి వచ్చినప్పటికీ చుక్క పెట్టి దాంట్లో సున్నా చుడుతున్నాను అనమాట. లైక్ ఇలా. వీటిలో ఎల్బో స్లీవ్స్ కూడా ఎలా చేయాలన్నది నెక్స్ట్ వీడియోస్లో పెడతానండి. సో అంతవరకు స్టే ట్యూన్ టు అవర్ ఛానల్.
ఓకే, ఇలా ఫైనల్ డాట్ని కూడా కంప్లీట్ చేసేసుకోవడమే. ఇంతేనండి. నచ్చిందా మరి? నచ్చడమే కాకుండా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని వీడియోస్ తెలుసుకోవడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల ఫర్దర్గా నేను ఏ వీడియోస్ పెట్టినా ఆ వీడియోస్ మీ వరకు అయితే చేరుతాయి. అండ్ నేను ఈ బ్లౌజ్కి బ్యాక్ నెక్ కూడా చేసేసానండి. ఒకసారి చూడండి బ్యాక్ నెక్ ఎలా ఉందో. అండ్ ఈ బ్లౌజెస్కి బుటా డ్రా చేయడం అన్నది చెప్తానన్నాను కదా, బుటాన్ ఎలా డ్రా చేయాలో చెప్తాను చూడండి. బుటాన్ డ్రా చేసే విధానం అంటే నాకు ఇది నెక్ పీస్లో పోతుంది కాబట్టి ఇక్కడ డ్రా చేసేస్తున్నాను. లైక్ ఇలా ఈ డాట్స్ పెట్టుకోండి. సో ఇలా వస్తుంది మాట బుట్ట. 3 చుక్కలు ఒక చుక్క అనుకుంటా ఇలా వస్తుంది. సో దీన్ని కూడా స్టిచ్ చేసి చూపిస్తాను, ఒకసారి చూసేసండి ఎలా ఉంటుందో బుట్ట అనేది. బుటా అంటే ఏంటి అంటే మనం బ్లౌజ్ ఫుల్ మెయిన్ డిజైన్ వేసేసుకున్నాక బ్లౌజ్ బ్యాక్ సైడ్ కొంచెం మిగిలిపోతుంది కదా క్లాత్, అక్కడక్కడ బుటాస్ వేసుకుంటే బ్లౌజ్ అనేది ఇన్కంప్లీట్గా ఉండకుండా కంప్లీట్గా ఉన్నట్టు ఉంటుంది. అండ్ గొలుసు కుట్టులో చిన్ని కుట్టు ఎందుకు కుట్టమంటాను అంటే ఇలా యాంగిల్స్ అవి తిప్పినప్పుడు, మెలికలు అవి తిప్పినప్పుడు మంచిగా ఉపయోగపడుతుందని. కావాలంటే మీరు ఇవి డబల్ చైన్ వేసుకోవచ్చు, లేదంటే సింగిల్ చైన్లోనే కంటిన్యూ చేసేసుకోవచ్చు. బుటాయే కాబట్టి సింగిల్ చైన్ అయినా బాగానే ఉంటుంది. అండ్ ఆరి ఎంబ్రాయిడరీ వర్కే కాకుండా మేము ఊల్తో కూడా నిట్టింగ్ చేస్తామండి. అంటే స్వెటర్స్, క్యాప్స్ అటువంటి వీడియోస్ మన ఛానల్లో అలాంటి వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేసేసేయండి. అంతేనండి. ఫైనల్ ఎండ్కి వచ్చాక నాట్ వేసేసుకోవడమే. నాట్ వేసేసుకొని మరి కంప్లీట్గా అయితే చుక్కలు కూడా పెట్టాలి కదా, పెట్టేద్దాం అవి కూడా. సో ఇలా అయితే బుటాన్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. అండ్ మీకు హ్యాండ్స్కి కూడా ఎక్కువ వద్దు అనుకుంటే, అంటే ఇంత హెవీగా అవసరం లేదు మనకి హ్యాండ్ బోర్డర్ అనుకుంటే కనుక ఇదే బుటాని మళ్ళీ రన్ చేసేసుకోవచ్చు. లైక్ ఇలా సో ఇలా రన్ చేసేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ కూడా పెట్టుకొని మళ్ళీ ఇదే రన్ చేసేసుకోవచ్చు. ఇలా ఇలా మనం హ్యాండ్కి వేసేసుకున్న చాలా క్లియర్గా ఉంటుంది. లేదంటే ఇదే ప్యాటర్న్ని సన్నగా కావాలి మాకు ఇంత లావు అవసరం లేదు అనుకుంటే ఇదే ప్యాటర్న్ని మనం బ్లౌజ్కి రన్నింగ్ కూడా వేసేసినా చాలా బాగుంటుంది. నచ్చిందా మరి? వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. నచ్చడమే కాదు ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, బై బాయ్.